ప్రస్తుతం మనం ఒకటో వార్డులో ఉన్నాం. మరి ఒకటో వార్డులో కూడా ప్రచారాలు ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకున్నాయి. మరి ఎంఐఎం కంచుకోటలో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినటువంటి శివ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది ఆయన మాటలు తెలుసుకుందాం. శివనే లాస్ట్ వరకు వచ్చేసినాం, 7 వరకు ఉందన్న పరిస్థితి ఎట్లుంది? అండ్ ఇక్కడ ఎంఐఎం అడ్డాలో బీజేపీ మొదటిసారిగా నామినేషన్ వేయడమే ఒకటి పెద్ద విజయం అనుకోవచ్చు. ఒక రకంగా మీరు సగం విజయం సాధించారు. సో ఫైనల్ విజయం సాధిస్తున్నారు అని చెప్పేసి నమ్ముతున్నారా? అందరికీ నమస్కారం. నా పేరు కాసోజు శివ. నేను ఒక న్యాయవాదిని. అయితే ఇక్కడ మొదటి వార్డులో ముదిరాజ్ కాలనీ గుండెగేరిలో దాదాపుగా భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైం ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఇంతకుముందు గత 2 టర్ములు కూడా ఎంఐఎం అభ్యర్థి కౌన్సిలర్ గా గెలుపొందారు. కాకపోతే కౌన్సిలర్ గా ఆయన గెలుపొందినప్పుడు ఇంతకుముందు టర్మ్ లో కాంగ్రెస్ చైర్మన్ ఉండే, అభివృద్ధికి ఆటంకం కలిగి ఉండే. తర్వాత టర్మ్ లో గెలుపొందినప్పుడు బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఉండే, ఇక్కడ ఎంఐఎం అభ్యర్థి కౌన్సిలర్ ఉండే, ఆ అభివృద్ధికి ఆటంకం కలిగి ఉండే. అందుకోసం అని చెప్పేసి ఈసారి ఏరి కోరి మొదటి వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చిన. ఎందుకంటే హిందువుల జనాభా ఎక్కువగా ఉన్న చోట ప్రతి ఒక్కరు కూడా అందరూ అభ్యర్థులు నిలబడి గెలుస్తున్నారు. కానీ ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న చోట హిందువులు ఎందుకు గెలవరు? హిందుత్వానికి ఓటేసి గెలిపిమని చెప్పేసి ఈ యొక్క అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా మనకు మద్దతు ఇవ్వాలి. ఇంకంటే నేను మొట్టమొదటిసారిగా ఇక్కడ నామినేషన్ వేసినప్పుడు, ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ ఓటర్ల స్పందన చాలా బాగుంది. మనకు ముస్లిం సోదరుల మద్దతు కూడా చాలా బాగుంది. వాళ్ళు కూడా నాకు చెప్తున్నారు, అన్నగారు మీరు గెలుపొందాలి, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తాము, ఖచ్చితంగా మీరు మాకు అభివృద్ధి చేసి చూపించాలి మీరు గెలుపొందినాక అని చెప్పేసి అంటారు. వాళ్ళకి నేను హామీ ఇస్తున్నా, నన్ను గెలుపొందిస్తే ఖచ్చితంగా వాళ్ళకు అభివృద్ధి చేసి చూపిస్తాం. మనకి ఇక్కడ ఎంపీ గారు కూడా ఉన్నారు, వారి సహకారంతో ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇంకొకటి అక్బరుద్దీన్ వయసు కూడా ఉదయం వచ్చి వెళ్ళిపోవడం అనేది జరిగింది కదా. సో మరి ఎంఏ మధ్యలో బీజేపీకి ఎందుకు ఓటేయాలి? మీరు అన్నట్టు కూడా ఇక్కడ ఎంఏం ఉన్నప్పుడు అక్కడ టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉందని. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లేదు కదా అక్కడ. మిమ్మల్ని గెలిపిస్తే మీరేం అభివృద్ధి చేస్తారు? భారతీయ జనతా పార్టీ ఇక్కడ లేదంటున్నారు. కాకపోతే ఏంటంటే సెంట్రల్లో, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. నరేంద్ర మోడీ గారు ఈసారి 3వ టర్ము ప్రధానమంత్రి అయ్యారు. ఖచ్చితంగా హిందువుల బాగు కోసం పనిచేస్తున్నాడు, హిందుత్వం కోసం పనిచేస్తున్న పార్టీ. మనము దాదాపుగా చూడొచ్చు, రామమందిరం నిర్మాణం 500 సంవత్సరాల పోరాటం తర్వాత రామమందిర నిర్మాణం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా, దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒకటొకటిగా రాష్ట్రాలు బీజేపీ కైవసం అవుతున్నాయి. ఇదంతా కూడా హిందుత్వం ఎజెండా మీదనే పోతున్నాం మనం. ఇప్పుడు కూడా హిందుత్వం ఎజెండా మీదనే మనము ఈ యొక్క ఓటర్లను అభ్యర్థిస్తున్నా. నేను ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తే ఈ యొక్క ఒకటో వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పేసి నేను ఈ యొక్క మీ అందరికీ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే, హిందువులు అధికంగా ఉన్న చోట వేరే అభ్యర్థులు గెలుస్తున్నారు, కానీ ముస్లింలు అధికంగా ఉన్న చోట హిందువులు ఎందుకు గెలవరు? హిందుత్వానికి ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. ఖచ్చితంగా నేను గెలుపొందితే ఈ యొక్క ఒకటో వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పేసి మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొకటి, ఈ ఒకటో వార్డులో ఉన్న ఓటర్లందరూ కూడా మంచి స్పందన ఉంది వాళ్ళది. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి ఇక్కడ నామినేషన్ వేయడము, మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వాళ్ళందరూ కూడా నాకు వ్యక్తం చేశారు. ఖచ్చితంగా సైలెంట్ ఓటు బ్యాంకు మాకు ఉంది అని చెప్పేసి నేను మీకు అందరికి తెలియజేస్తున్నా. కులాలకు మతాలకు అతీతంగా మాకు సైలెంట్ ఓటు బ్యాంక్ ఉంది. వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు. అన్నగారు మీరు ఇక్కడ మా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది, మేమందరం కూడా మీకు ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పేసి ముస్లిం సోదరులు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా హిందూ సోదరులు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మాకు అందరి కలిపి నన్ను గెలిపించుకుంటే ఈ యొక్క ఫస్ట్ వార్డులో గుండెగేరి ముదిరాజ్ కాలనీలో నేను అభివృద్ధి ఖచ్చితంగా చేసి చూపిస్తానని చెప్పేసి ఈ యొక్క మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నా నేను. అదేవిధంగా మాకు ఎంపీ గారు అయినటువంటి డికే అరుణ గారు కూడా వారి సహకారం ఉంది, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారం ఉంది. మేము ఖచ్చితంగా హిందుత్వ ఎజెండాతోటే ముందు పోతున్నాం. హిందువుల కోసం పోరాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి హిందూ జనాభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకు మద్దతు పలకాలని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. అసలు రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం లేదు, మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. ఇంకా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. ఇక్కడ 3వసారి ఆయన ప్రధానమంత్రిగా మనకు సేవలు అందిస్తున్నారు. మనకు ఒకసారి ఇక్కడ మొదటి వార్డులో బీజేపీ అభ్యర్థిగా నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. హిందుత్వానికి కానీ అన్ని కులాలకు మతాలకు అతీతంగా నేను ఈ యొక్క అభివృద్ధి చేసి చూపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి పథకాలు అందరికీ అందుతున్నాయి కాబట్టి వారికి కూడా ముస్లిం సోదరులు కూడా తెలియజేస్తున్నాను. ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్ అనేది ఉపయోగపడేది. వాళ్ళందరూ కూడా
ఆనందంతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ మీ ముందుకు రావడం జరిగింది. మొదటి వాళ్ళు బీజేపీ అభ్యర్థిగా నన్ను ఖచ్చితంగా గెలుపొందించండి. అందరికీ అవకాశం ఇస్తున్నారు. బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చిర్రు, ఎంఐఎం కు అవకాశం ఇచ్చిర్రు, ఇక్కడ కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చిర్రు. భారతీయ జనతా పార్టీ కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వారు ఎంత అభివృద్ధి చేస్తే మూడోసారి వారికి అవకాశం ఇస్తారు ప్రజలందరూ. ఖచ్చితంగా హిందుత్వ ఎజెండా తోటి మేము ముందుకు వస్తున్నాము. హిందువులందరికీ అండగా ఉంటాము. ప్రతి ఒక్కరికి అండగా ఉంటాము. ముస్లిం మైనార్టీలో కూడా మేము అండగా ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా మాకు కావాల్సిన వాళ్ళే. ఖచ్చితంగా 1వ వార్డు నుంచి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మీకు అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నా అందరికి. మొత్తానికి ఫైనల్ గా 1వ వార్డులో కుల మతాలకు అతీతంగా కూడా నాకు ఓట్లేసి గెలిపిస్తారు. నరేంద్ర మోదీ గారి పథకాలు త్రిపుర తలాక్ కావచ్చు, ఈరోజు 6 కిలోల బియ్యం కావచ్చు, ముద్రా లోన్ల విషయంలో కూడా చాలా మంది మైనార్టీ సోదరులకు కూడా ఫలాలు అందుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. మరి అటు నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలే ఈరోజు మైనార్టీ సోదరులు కూడా సైలెంట్ ఓట్ బ్యాంక్ వేసి నన్ను గెలిపిస్తారని శివ గారు చెప్తున్నారు. మరి 1వ వార్డు ప్రజలు భారతీయ జనతా పార్టీ జెండా ఎంతవరకు ఎగురుతుంది అనేది వేచి చూద్దాం.